మదనపల్లి సబ్ కలెక్టరేట్లోని ఫైల్స్ దగ్ధం కేసులో ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేశారు పోలీసులు. పలువురు రెవెన్యూ అధికారులను సైతం అనుమానిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో పోలీసు శాఖపై తొలి వేటు పడడం చర్చనీయాంశమైంది. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ దగ్ధం కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు అధికారులు. గత 3 రోజులుగా రెవెన్యూ, పోలీస్, సిఐడి అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ప్రాథమిక విచారణలో బాధ్యులుగా 3 పోలీసులపై వేటు వేశారు. మదనపల్లి 1 టౌన్ సిఐ వలీ బస్ ను వీఆర్ కు పంపుతూ జిల్లా ఎస్పీ ఆదేశాలిచ్చారు. అగ్ని ప్రమాదం జరిగితే ఎందుకు పై అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వలేదనే ఆరోపణలతో సిఐను వీఆర్ కు పంపారు. ఆయనతో పాటు నైట్ డ్యూటీలో ఉన్న 2 కానిస్టేబుళ్లు హరిప్రసాద్, భాస్కర్ ను సస్పెండ్ చేశారు. ఇక సీసీటీవీ ద్వారా కీలక ఆధారాలను సేకరించారు అధికారులు. ఆదివారం రాత్రి 10 గంటల 40 నిమిషాల వరకు సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ ఆఫీసులోనే ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు గౌతమ్ బీరువాలో ఇంజిన్ ఆయిల్ ఉన్నట్లు తెలిపారు. మరోవైపు 11 మండలాల తహసీల్దారుల నుంచి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ జీపీలతో జరిగిన రిజిస్ట్రేషన్లపైన విచారిస్తున్నారు. ఇటు వైసీపీ నేత మాధవరెడ్డి ఇంట్లోనూ సోదాలు చేపట్టిన అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని విచారణ ముమ్మరం చేశారు. అలాగే కుట్రదారులుగా అనుమానిస్తున్న పలువురు రెవెన్యూ అధికారులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.